అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 109వ భాగము. రచయిత వేదస్మి గారు. ఈ సంతోషం కన్నా ఇంకా నాకేం అవసరం లేదండి. వాళ్ళిద్దరికీ వాళ్ళ ప్రేమకి ఎవరి దృష్టి తగలకుండా అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. రాధాకృష్ణ గారు కూడా తన బిడ్డను అంత సంతోషంగా చూస్తూ తన మనసు కూడా ఇన్ని సంవత్సరాలు పడిన వేదనను మర్చిపోతూ సంతోషంతో కన్నీళ్లు వర్షిస్తూ ఉంటాడు. నిత్య మనసుని అలాగే చూస్తూ ఉంటుంది. మనసుని నిత్యని గమనించి, నిత్య ఏంటి అలా చూస్తుంది? ఇప్పుడు ఫస్ట్ నైట్ గురించి అడుగుతుంది కావచ్చు అని సిగ్గుపడుతూ ఉంటుంది మనసుని. అప్పుడే దేవ్ కూడా వీరని తీసుకొని అలా గార్డెన్‌లోకి వెళ్తాడు. మహాలక్ష్మి తినటానికి రకరకాల విందు భోజనాలు ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. మనసుని బాబుని ఎత్తుకొని మురిపంగా చూస్తూ ఉంటే, నిత్య మనసుని అల్లరి పట్టిస్తూ కావాలనే మనసుని గుచ్చి గుచ్చి చూస్తూ, వీర్ గారు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఆయనకి కావలసింది నువ్వు ఇచ్చినట్టు ఉన్నావు కదా! నువ్వు వీర్ గారు ఒకటైపోయారా? లేక ఇంకా దూరం దూరంగానే ఉంటున్నారా? చూస్తూ ఉంటే మీరిద్దరూ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. ఫస్ట్ నైట్ అయ్యిందా? నిన్ను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అని అంటుంది నిత్య. మనసుని సిగ్గుపడుతూ తన ఒంటి మీద ఉన్న లవ్ బైట్స్ నిత్య చూసి అలా అడుగుతుంది కావచ్చు అనుకుని చీర కొంగును కవర్ చేస్తూ ఉంటుంది. నిత్య సర్దటం ఆపుగాని, "నువ్వు సిగ్గుపడటం చూస్తుంటే చాలా క్యూట్‌గా కనిపిస్తున్నావు. అయినా నేను నీ ఒంటిపై ఉన్న ప్రేమ తాలూకు తీపి గుర్తులను చూసి అడగటం లేదు. నీ ముఖం పైన ఉన్న సంతోషాన్ని చూసి అడుగుతున్నాను. నీ ఫస్ట్ నైట్ అయిపోయింది కదా మను! నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను" అని అంటూ మనస్విని గట్టిగా హత్తుకుంటుంది నిత్య. మనస్విని చేతుల్లో ఉన్న బాబు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు మనస్విని, "ఏంటి నిత్య ఇది? బాబు ఏడుస్తున్నాడా?" అని అంటుంది. నిత్య టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకు. చెప్పు మను, మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఏమైనా స్పెషల్‌గా ప్లాన్ చేసుకున్నారా? అని అడుగుతుంది మనస్విని. నీకు సిగ్గులేదు నిత్య. కానీ నాకుంది. నేను చెప్పను అని అంటుంది. నిత్య, సిగ్గెందుకు మను? నా మను సంతోషాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ నోటి ద్వారా వింటే ఇంకా సంతోషంగా ఉంటుంది కదా అని అంటుంది. మనస్విని బాబును ఉయ్యాలలో వేసి నిత్యని గట్టిగా హగ్ చేసుకొని, నాకు నా వీరకి ఉన్న చిన్నపాటి దూరం కూడా నిన్న రాత్రితో చెరిగిపోయింది నిత్య అని అంటుంది. నిత్య అల్లరిగా, అందుకేనా నీ కళ్ళు అంత ఎర్రబడ్డాయి? అసలు వీరుగారు రాత్రంతా నిన్ను నిద్రపోనివ్వలేదు అనుకుంటూ అని చిలిపిగా నవ్వుతూ, మరి ఎందుకు ఇన్ని రోజులు మీ ఇద్దరు దూరంగా ఉన్నారు? వీరుగారు ఎందుకు స్టెప్ తీసుకోలేదు అని అడుగుతుంది నిత్య. మనసుని కాస్త బాధపడుతూ, అసలు వీర నన్ను కావాలనే దూరం పెట్టాడు అని తన హెల్త్ ఇష్యూస్ మొత్తం చెప్తుంది. ఇదంతా విన్న నిత్య ఆశ్చర్యపోతూ, మను, ఇప్పుడు నీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? అంత పెద్ద గండాన్ని దాటుకొని వచ్చావు అని కంగారు పడుతూ అడుగుతుంది. మనస్విని, చెప్పాను కదా నిత్య, అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. వీరానే ఇదంతా జరిగేలా చేశాడు. వీరా నన్ను చంటి పాపలా కాపాడాడు. నేను వీరాని తప్పుగా అర్థం చేసుకున్నాను నిత్య. కానీ వీర నన్ను అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నా వీర సంతోషంగా ఉన్నాడు. అది కూడా నా వల్ల. ఇక వీర జీవితంలో నా వల్ల సంతోషమే కానీ బాధ కూడా ఉండకూడదు అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది మనస్విని. నిత్య కూడా, నిజంగా చెప్తున్నాను మను, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ గతం గురించి తెలిసినప్పుడు నీ అంత దురదృష్టవంతురాలు లేదనుకున్నాను. కానీ నీ గతం బాధ ఎంత నరకప్రాయము అయ్యిందో నీ ప్రేమ అంత స్వర్గం అయ్యింది అని అంటుంది. ఇప్పుడు నాకు కనిపిస్తుంది నీ అంత అదృష్టవంతురాలు ఈ భూమి మీద ఇంకొకరు లేరు అని. ఇంత గొప్పగా ఎలా ప్రేమిస్తారు మను అసలు? వీర్ గారిని మొదటిసారి చూసినప్పుడే ఆయన మీద నాకు చాలా గౌరవం ఏర్పడింది. ఆయన నీ కోసం చేస్తున్న ప్రతి ప్రయత్నం ఆయన మీద నాకు గౌరవాన్ని పెంచింది. నీ గతం తెలిసి కూడా కొంచెం కూడా ఆలోచించకుండా నిన్ను దగ్గరకు తీసుకున్నారు. నీకు అంతే ప్రేమను పంచుతున్నారు. నిన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నిన్ను ఆయన సొంతం చేసుకున్నారు. రేపు ఆయన వంశాభివృద్ధికి ద్వారం నువ్వు అవ్వబోతున్నావు. ఇంత గొప్ప వ్యక్తి భూమి మీద ఉంటాడా అసలు? ప్రతిసారి మెస్మరైజ్ అయిపోతున్నాను నేను. ఇలాంటి వ్యక్తులు ఊహల్లో మాత్రమే ఉంటారు మను. కానీ నీ జీవితంలో నీ ప్రాణంగా, నీ వీరాగా ఉన్నాడు మను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ప్రేమని నీకు దూరం చేసుకోకు అని చెప్తూ ఉంటుంది నిత్య. అప్పుడే మహాలక్ష్మి కూడా మనసుని దగ్గరకు వచ్చి, చాలా సంతోషంగా ఉంది తల్లి. నేను నీ సంతోషం లైఫ్ లాంగ్ నీ ముఖం మీద ఇలాగే చూడాలి. నాకు కొంచెం భయం వేసింది మను. పెళ్ళైతే చేసుకున్నావు కానీ నీ బాధతో వీరిని దగ్గరికి రానిస్తావో లేదోనని ప్రతి క్షణం బాధపడుతూ ఉన్నాను. కానీ వీర తన ప్రేమతో నీ భయాన్ని కూడా జయించాడు. నాకు చాలా సంతోషంగా ఉంది మను అని మనసుని నీ దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది మహాలక్ష్మి.
మనస్విని నిత్యకి తన హెల్త్ విషయం అమ్మతో ఏం చెప్పొద్దు అని సైగ చేస్తుంది. దాంతో నిత్య ఆ టాపిక్ అక్కడే వదిలేస్తుంది. అందరూ కలిసి భోజనాలు ముగిస్తారు. వీర్ మనస్వినులు తమ ఇంటికి గాయత్రి నిలయానికి బయలుదేరతారు. రాజేంద్ర కూడా తన కొడుకు కోడలి ముఖంలో సంతోషం వెల్లివిరుస్తూ ఉంటే తన గుండె కూడా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. వీర్ మనస్సులు రాజేంద్ర చక్రవర్తి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటారు. రాజేంద్ర చక్రవర్తి మనస్విని దగ్గరికి తీసుకొని, "నువ్వు నా ఇంటి దేవతవు తల్లి. వీరముఖంలో ఇన్నేళ్లుగా నేను సంతోషమే చూడలేదు. కానీ నువ్వు బతికున్నావన్న సంగతి తెలిసినప్పుడు, నిన్ను కలవటానికి ఇండియాకి వచ్చినప్పుడు నా వీర్ సంతోషంగా ఉండటం చూశాను. ఇప్పుడు వీర ఎంత సంతోషంగా ఉన్నాడో ఈ తండ్రి మనసుకు తెలుస్తుంది. నా కొడుకు సంతోషానికి కారణమైన నువ్వు నా ఇంటి మహారాణివి. నీ మూలంగా వీర ముఖంలో ఈ సంతోషమే ఎప్పుడు ఉండాలి. వాడు బాధపడే పరిస్థితి ఎప్పటికీ తీసుకురావద్దు తల్లి. ఇప్పటికే వాడు నువ్వు పడిన బాధలు చాలు. మీ ఇద్దరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి" అని రాజేంద్ర చక్రవర్తి మనస్సుని చేతులు పట్టుకొని అడుగుతాడు. మనస్సుని, "ఏంటి అంకుల్ మీరు చేసేది? మీరు నాకు ఆర్డర్ వేయండి. అంతేగాని ఇలా రిక్వెస్ట్ చేయకండి. నేను మీ ఇంటి కోడలిగా మీ పరువు ప్రతిష్టలు, మీ గౌరవ మర్యాదలు, ఈ ఇంటి సుఖశాంతులు అన్నిటినీ చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఇక వీర సంతోషం అంటారా? వీర సంతోషమే నా సంతోషం. వీర కోసం నా ప్రాణమైనా ఇస్తాను" అని అంటుంది మనస్సుని. వీరు రాజేంద్రతో మాట్లాడుతూ, "డాడీ, రేపు నేను అమ్ముని తీసుకుని లండన్‌కి వెళ్తున్నాను. తెలుసు కదా, మళ్ళీ లండన్‌లో బిజినెస్ సదస్సు జరుగుతుంది. ఈసారి నేను నా అమ్ముతో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక 1 వీక్ అక్కడే ఉందామనుకుంటున్నాను. అమ్ముకి కూడా మన బిజినెస్ సామ్రాజ్యం చూసినట్టు ఉంటుంది" అని అంటాడు వీర్. రాజేంద్ర చక్రవర్తి, "బిజినెస్ పని మీద కాదు మై డియర్ సన్. హనీమూన్‌కి వెళ్ళండి. లండన్‌కే కాదు, ఈ ప్రపంచమంతా తిరిగి రండి. నేను తాతయ్యను చెయ్యి అవ్వటానికి ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నన్ను తొందరగా తాతయ్యని చేసేయండి. ఇక నేను ఈ బిజినెస్ పనులు చూసుకోను. నా మనవడు, మనవరాలతో కలిసి ఆడుకుంటాను. నాకు సంవత్సరం తిరిగేలోపు నా వారసత్వం నా చేతుల్లో ఉండాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు" అని స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేస్తాడు రాజేంద్ర చక్రవర్తి. మనస్సుని సిగ్గుపడుతూ అక్కడ నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. వీరు కూడా, "మీరే కాదు, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ డాడ్, ఆ గుడ్ న్యూస్ కోసం. మా అమ్మ తిరిగి నా అమ్ము ద్వారా నా ఒడిలోకి వస్తుంది" అని అనుకుంటూ రూమ్ లోకి వెళ్ళిపోతాడు వీర్. వీర గదిలోకి రాగానే మనస్సుని వెనుక నుండి హగ్ చేసుకుని, "థ్యాంక్ యూ వీరా, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పకుండానే అమ్మ వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళావు. మన ఇద్దరి సంతోషం చూసి అమ్మా నాన్న నిత్య చాలా సంతోషపడ్డారు" అని అంటుంది మనస్సుని. వీరు మాత్రం డిసప్పాయింట్ అయ్యి, "ఇది చెప్పటానికా నన్ను హగ్ చేసుకుంది? ఇంకా నేను రొమాంటిక్ గా హగ్ చేసుకున్నావు అని డాడీ చాలా గట్టిగా తనకి మనవడో మనవరాలో కావాలని చెప్పారని, మీ మామగారి ఆర్డర్ ని పాటించి నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అని అనుకున్నాను" అని అంటూ ఉంటాడు వీరు. "నువ్వు మరీ రొమాంటిక్ గా అయిపోతున్నావు వీరా" అని అంటుంది మనస్విని. "నేను ఎక్కడ రొమాంటిక్ అయ్యాను అమ్ము? రొమాంటిక్ యాంగిల్లో అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాను" అంటూ వీరు మనస్వినిని ముందు వైపుకి తిప్పుకొని మనస్విని చీర లోపల నడుముని తాకుతూ మెల్లగా వీరు తన చేతులని మనస్విని బ్లౌజ్ కి ఉన్న థ్రెడ్ వరకు తీసుకువెళ్ళి ఒక్కసారి లాగేస్తాడు. మనస్సుని కంగారు పడి, "ఏంటి వీరా, ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఈవినింగ్, దేనికైనా ఒక సమయం ఉంటుంది కదా. నాకిప్పుడు చాలా పనులు ఉన్నాయి" అని అంటుంది. వీరు మాత్రం మనస్సుని వదలకుండా, "రొమాన్స్ కి సమయం ఏంటమ్ము? ఈ వీర ఎప్పుడంటే అప్పుడే. కరెక్ట్ టైం అర్థమైందా? అయినా నిన్ను దగ్గరికి తీసుకోక ఎన్ని గంటలవుతుందో తెలుసా? మీ ఇంట్లో అందరూ ఉన్నారని కొంచెం దూరం మెయింటైన్ చేశాను. ఇక్కడే మన రూమ్. ఎవరూ లేరు. నువ్వు నేను మాత్రమే" అని అంటూ మనస్విని అమాంతం ఎత్తుకొని బెడ్ మీదకి చేరుస్తాడు వీర్. వీరు తన అల్లరి చేష్టలతో తన అమ్ముకి ఇంకాస్త దగ్గరవుతూ, "అయినా అమ్ము, ఇలా సమయం అని అంటూ ఉంటే మన ప్రేమకి గుర్తుగా మా అమ్మ ఎప్పుడు వస్తుంది ఈ లోకంలోకి? కాబట్టి మనం ఓవర్ టైం చేసైనా సరే డాడీ కోరికని తీరుద్దాం" అని అంటూ, "ఇన్ని రోజులు నువ్వు నన్ను పెట్టిన టార్చర్ కి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే కదా" అని మనస్విని తన ముద్దులతో ముంచెత్తుతూ వీర్ మనస్విని మరొకసారి సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు. వీర్ మనస్విని ఊపిరిలో ఊపిరిగా, ప్రాణానికి ప్రాణంగా ఒకరిలో మరొకరు మమైకమవుతూ, ఒకరి ద్వారా మరొకరు సుఖాన్ని సంతోషాన్ని పొందుతూ తమ వైవాహిక జీవితాన్ని సుసంపన్నం